నాగార్జున, ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం కుబేరా. ఈ మూవీకి శేఖర్ కమ్లా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. జూన్ 20న గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ప్రమోషన్ జోరు పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి మొదటి పాటని విడుదల చేశారు. ఈ పాటకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారట. ఈ పాటతో కుబేరా మీద మరింత అంచనాలు పెరగడం ఖాయం. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం టీజర్ని విడుదల చేసింది. ట్రాన్స్ ఆఫ్ కుబేరా పేరుతో టీజర్ని రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులని మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరాలో సరికొత్త పాత్రలో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లో సందడి చేయనుంది. ఇక ధనుష్, నాగార్జున కలిసి ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తమిళ్ మీడియాతో మాట్లాడిన ధనుష్ నాగ్తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకోవచ్చారు. నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్ ఆయన సినిమాలో రక్షకుడు అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. నాగార్జున ఒక లెజెండ్ అని, ఆయనతో నటించడం తన అదృష్టమని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు ధనుష్. నాగ్ నటించిన రక్షకుడు తనకెంతో ఇష్టమని, ఇప్పటికీ ఆ సినిమా తన మదిలో మొదలుతూ ఉంటుందని అన్నారు. అలాంటి నాగ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా తనకు దక్కిన గౌరవం అని చెప్పారు. నాగార్జున గారి సినిమాలు ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తుంచుకుంటారు. ఆయన నటనకి నేను పెద్ద ఫ్యాన్. ముఖ్యంగా ఆ సినిమాలో ఆయన నటన ఇంకా నా మనసులో అలాగే ఉండిపోయింది ఈ సందర్భంగా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.